జై శ్రీరామ్. ఆంధ్ర ప్రజానికానికి ప్రజలారా, ఈరోజు కూటమి ప్రభుత్వము స్కీమ్లు ప్రవేశపెడతా ఉంది. ఏం స్కీమ్లు? ఆడబిడ్డని ఇదని, తల్లికి వందనమని, అలాగే ఇంకేదైతే ఎన్టీఆర్ పింఛన్ భరోసా అని, ఇంకా చూసుకుంటే అన్నదాత సుఖీభవ అని, ఆగస్టు 15 నాడు ఫ్రీ బస్ అని, ఇవన్నీ ప్రవేశపెడుతున్నట్లు ఇందులో అవకతవకలు ఏం జరగట్లేదా? ఇవన్నీ ప్రజలకు చేరుతా ఉన్నాయా? వీళ్ళేలో పతితులు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే, రోజా అరెస్ట్ కాబోతూ ఉన్నది. రోజా ఏదో మనకు వచ్చేసినది, కానీ రోజాకి ఏదైతే మనకు సిబిసిఐడి ఎంక్వైరీ చేసినది, అసలు రోజా ఏం చేసినది? ప్రజల కోసమే కదా చేసింది, పిల్లల్ని చైతన్యవంతం చేయడానికే కదా చేసింది. రోజా కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ ఈ బాధ్యతలు మన జగనన్న అప్పగించడము, ఆ బాధ్యతలను వాళ్ళు సక్రమంగా నిర్వహించినారు అని నేను అంటా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఆడదాం ఆంధ్ర ఆట, ఇది మన అందరి ఆట అని ఒక కిట్ అనేది ప్రారంభించినారు. ఆ కిట్టు ప్రతి స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలకి ఇవ్వాలి, అందరికీ చేరాలి, మరి అందరూ ఆట ఆడాలి. ఆడినారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ ఆడుదాం ఆంధ్ర ఆట, ఇది మన అందరిది. అంటే ఆట కోసం జగనన్న కిట్టు కూడా ఇచ్చినాడు. మీకు ఒకసారి చూపిస్తా చూడరు. ఇగో బొరి ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట. ఎలా ఉంది అంటే, ఇక్కడ చూడుర్రి, దేని మీదైనా కానీ మా జగనన్న నవరత్నాల వరం అనేది ఉంటుంది. ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మన రోజా అంటే కనిపిస్తూ ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేసినారు అంటే, మరి ఈ కిట్టును, ఈ యొక్క పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి పిల్లలందరినీ చైతన్యవంతం చేసి ఆడదాం ఆంధ్ర అనే ఈ ఆట మన అందరిది అనే విషయాన్ని అందరికీ తెలియజేసి, దీనికి కొంచెం ప్రిపేరెన్స్ ఇచ్చి, పిల్లలకు కొంచెం కోచింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి చేస్తే బాగుంటుండే. కానీ ఏదో 100 రూపాయల బాటు, 10 రూపాయల బాలు, దాంట్లో ఇంకా ఏవైతే మనకు కాళ్ళకు ప్యాడ్లు ఉంటాయి, చేతులకు ప్యాడ్లు ఉంటాయి, నెత్తికి హెల్మెట్ ఉంటుంది, అవన్నీ కలుపుకొని ఇవ్వాలి. కానీ ఒక బాలు, ఒక బ్యాటు, 10 రూపాయల బాలు, 100 రూపాయల బ్యాటు, 110 రూపాయలు కలిపి ఎక్కడెక్కడ ఇచ్చినారో ఏం చేసినారో తెలియదు. కానీ ప్రజలారా, ప్రభుత్వం లాంఛనంగా చేసింది. ఇదిగో ఇది చూడరు, ఇది లాంఛనంగా చేసినటువంటి పథకము. దీని వెనకాల రోజా అంటే ఎన్ని దొబ్బినాది, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎన్ని దొబ్బినాడు అనేది ప్రజలకు తెలియదు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, రోజా అంటే టక్కీ మనీల కొడుకు పుట్టినరోజు నాడు 1,20,00,000 ఎంత అది, 1,28,00,000 పెట్టి, ఏం కారు అదే, ఏదో కారులే, రేంజ్ రోవరో బుంజ్ రోవరో ఏదో కారు 1,25,00,000 పెట్టి తీసుకొచ్చినది. ఆ డబ్బులు నీకు ఏడికెళ్ళి వచ్చినాయి అని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కీచకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే నేను చెప్పే సమాధానం ఇగో నా ఫోన్లోనే. ఎందుకంటే ఫోనే ఆయుధం చెప్పినటువంటి జగనన్న, మేము ఫోన్ ఖచ్చితంగా వాడుకుంటాము, ఫోన్లోనే నాకు సమాధానం ఉంది, నేను చెప్తా ఉన్నా. ఈ డబ్బులు అనేటి ఎక్కడికి వెళ్ళలేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పిల్లలకు, ప్రతి గవర్నమెంట్ స్కూల్లోకి ఆడదాం ఆంధ్ర ఈ ఆట మన అందరిది అనే కిట్టు అందరికి చేరినది. ఇంటింటా బాలు బ్యాట్ ఉన్నది. అది మీది కావాలని చూసుకొని మీ ఆడబిడ్డ అనేది కానీ, తల్లికి వందనం కానీ, ఏదైతే ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కానీ, అన్నదాత సుఖీభవ కానీ, ఇవన్నీ చేరకపోతే మేము కూడా ఇదే సోషల్ మీడియాలో వేసుకుంటాము, పరిగెడుతూనే ఉంటాం. అరే దుబ్బచ్చులే, రోజా అంటే 100 కోట్లు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 100 కోట్లు, లేకపోతే మరి వైఎస్ఆర్సీపీని ఎంతోమంది వీడి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇప్పుడు మా జగనన్నకు అండగా ఉండాలి కదా. జగనన్నను ఫస్ట్గా ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశము సీమరాజాన్ని తీసుకున్నాడు. దానికి ఆయన రాష్ట్ర కార్యదర్శి అయితే, నేను అంతరాత్మ కార్యదర్శిగా మొన్ననే ప్రమాణ స్వీకారం చేసినాను. అది మీకు అందరికి తెలవాలి. ఈ వీడియో మూలంగా అందరికి తెలుస్తుందని కోరుకుంటూ
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.